నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు 12 రాశుల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం, రాజపూజం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, ఈ ఉగాది నెల నుంచి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. చక్కగా తెలియచేద్దామమ్మా. శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాఠ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం ఈ మకర రాశి వారికి నూతన జీవితం కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా అయితే ఈ రాశి వారికి ఎక్కువగా అధికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది మకర రాశి వారికి. అయితే ఈ రాశి వారికి ఆదాయం 8, అలాగే వ్యయం అంటే ఖర్చు 14. ఇక్కడ అధికమైనటువంటి ఖర్చు ఎక్కువ కనపడుతుంది. 6 నష్టం కలుగుతున్నది. అయితే ఇదే కాకుండా దీంతోపాటు గౌరవార్థం 4, అవమానం 5. ఇక్కడ అవమానం కూడా 1 అధికంగా ఉందన్నమాట. అయితే ఈ రాశివారు వీలైనంత వరకు శనేశ్వరుడికి కానీ లేదంటే కాలభైరవునికి కానీ, కాలభైరవునికి అయినా కానీ శనివారం, లేదంటే శనేశ్వరునికి శనివారం నువ్వులతోటి ధాన్యాభిషేకం చెయ్యాలి. ధాన్యాభిషేకం నువ్వులతోనే ఎందుకు చెయ్యాలి అంటే వీరికి నరజిష్టి అధికంగా ఉంది. అయితే నరజిష్టి అందరూ అదే చెప్తున్నారు కదా అనుకుంటే పోనీ శని అనుకూలత లేదు కాబట్టి వీరికి 10 మందితో ఉన్న పలాన తగవులు, గొడవలు, కొట్లాట్లు, కుటుంబ సభ్యులతో కానీ, ఇంట్లో బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, బయట కానీ, చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, అధికారుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడడం, అలాగే ఉన్న పలాన ఏదైనా ప్రమాదాలు సంభవించడం, ఇటువంటివి అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు కాలభైరవుడినన్నా పూజించాలి, లేదంటే శనేశ్వరునన్నా పూజించాలి. అయితే ఆ శనికి ఇందాక మనం చెప్పుకున్నట్టు నల్ల నువ్వులతోటి శనివారం రాహుకాల సమయంలో ధాన్యాభిషేకం చేసినట్టు అయితే వీరికి ఆ యొక్క సమస్యలన్నీ కూడా వైదొలిగిపోయి చక్కగా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. పట్టుదలతో, ఓర్పుతో, ఓపికతో సాధించగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు. అయితే ఈ రాశివారు ఈ సంవత్సరం ఐరన్ బిజినెస్లు కానీ, ట్రావెల్స్ వ్యాపారాలు కానీ ఇటు నూతనంగా ప్రారంభం చేసేవాళ్ళు చేయకపోవడం చాలా మంచిది. అలాగే ఇంకా ఇతరత్రా వేరే వ్యాపారాలు ఏదైనా చేసుకోవచ్చు, కలిసి వస్తుంది కూడా. ఏది చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వెయ్యాలి. ఎక్కువగా నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మధ్యలోనే పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరైనా గృహ నిర్మాణం చేపట్టాలనుకొని ప్రారంభం చేశారనుకోండి, అది కాస్త ఆగిపోయే అవకాశం ఉంది. కానీ మనం చేసే టైం అన్నా బాగుండాలి. అంటే గుడ్ టైం, బ్యాడ్ టైం అంటాం కదా. ఒక బలమైనటువంటి ముహూర్త ప్రకారంగా చేస్తే కానీ కొనసాగగలగదు. కానీ లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా అంటే అలా చేస్తే ఏ పనైనా కానీ మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఊహించినటువంటి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎడబాట్లు, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల వల్ల కాస్త ఇబ్బందులు, చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలాగే వాళ్ళ చదువు కొనసాగాలంటే గణపతికి బుధవారము ఉత్తరేణి ఆకులతోటి అష్టోత్తరం జరిపించుకున్నట్టయితే విద్యా విషయంలో వాళ్ళు ఉత్తీర్ణులవుతారు, పాస్ అవుతారు, పై చదువులకి వెళ్ళగలుగుతారు. లేదంటే ఫెయిల్ అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. ఇట్లా ఈ రాశి వారికి అడుగడుగున అవరోధాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అలా అని భయపడాల్సిన అవసరం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇందాక మనం చెప్పుకున్నట్టు భగవంతుడికి మనం ఏదైనా చేశామంటే అది వృధా కాదు. అది మనకు కాస్త విజయాన్ని కలగచేస్తుంది. మనకు ఏదైనా చెయ్యాలనే ఒక ఆశ కలిగేలాగా మనకు ఏదైనా చిన్న పని కానీ, పెద్ద పని కానీ ప్రారంభం చేసినప్పుడు అది అనుకున్న పని అయినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకా చెయ్యాలని ఇష్టం కలుగుతుంది. అదే ప్రతి దాంట్లో మనకు
నష్టము, ఆగిపోవడాలు, ఏది చేసినా కలిసి రాకపోవడాలు ఉంటే ఏదైనా డిసప్పాయింట్ అయిపోతాం. చెయ్యాలన్నా కూడా మనిషికి ఇష్టం కలగదు. అవును. ఎందుకంటే భయము, అనుమానము హ్మ్. అన్నీ కలుగుతాయన్నమాట. ఎంత చేసినా ఇంతే కదా అవును. అన్నటువంటి భావన కలుగుతుంది. అందుకనేసే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా శనికి శనివారం, శనివారం నల్ల నువ్వులతోటి ఒక 18 వారాలు 18 వారాలు కానీ చేస్తే పూర్తిగా ఈ సంవత్సరం అన్ని విషయాలలో బయటపడతారు. చక్కగా కలిసొస్తుంది. అభివృద్ధి చెందుతారు కూడాను. ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంది కాబట్టి మకర రాశి వారికి అయితే ఆ గడ్డు కాలం అనేది కూడా మనకు తెలియకుండా మన జీవితం సాఫీగా సాగాలి అంటే చివరిగా మనం చేయవలసినటువంటి పరిహారం అనేది శనేశ్వరునికి చేసినట్టయితేనే కలిసొస్తుందండి. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా. ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలోకొచ్చేటప్పటికి కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.